నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2025 అక్టోబర్ మాసం 24వ తేదీ శుక్రవారం నాటి దిన ఫలితాలు. అయితే చంద్రుడు ఈరోజు వృశ్చిక రాశిలో అనురాధ నక్షత్రం మీద సంచారం చేస్తున్నాడు. అనురాధ నక్షత్ర అధిపతి శని, మరి వృశ్చిక రాశి అధిపతి కుజుడు. ఈ రెండు గ్రహాల సమ్మేళనంతో ఈరోజు చంద్ర ఆధారిత ఫలితాలు మాత్రం చర్చించుకోవటం జరుగుతుంది. వాటికి ఈరోజు వారు చేసుకోదగ్గ పరిష్కారం కూడా తెలియజేయటం జరుగుతుంది. అయితే ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. ధన్యవాదములు. ముందుగా మేషరాశి. ఈ మేషరాశిని అనుసరించి చంద్రుడు అష్టమ స్థానంలో చంద్ర సంచారం జరుగుతుంది. 8వ ఇంట్లో చంద్ర సంచారం కాబట్టి దుస్థానం 8వ ఇల్లు కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక విషయాల్లో కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. అనుకోని ఖర్చులు ఎదురవ్వచ్చు, ఊహించిన ఖర్చులు కూడా వస్తాయి అనేది సూచించవచ్చు. అనుకోని సంఘటనలు కూడా ఎదురవ్వచ్చు. ఈరోజు వీరికి మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి వీరు ఈ విషయంలో మానసిక ఒత్తిడిని అధిగమించే ప్రయత్నం చేయండి. ఈరోజు వీరు గణపతిని పూజించండి, ఇంకా అన్ని విధాలా శ్రేయస్కరంగా ఉంటుంది అనేది చెప్పడం జరుగుతుంది. ఇక వృషభ రాశి. ఈ వృషభ రాశికి 7వ స్థానంలో చంద్ర సంచారం. 7వ స్థానం వైవాహిక జీవితం, భాగస్వామ్యాలు, ఇక ప్రజా సంబంధాలు, ఈ విషయాలకి. అయితే చంద్రుడు 7లో సంచరించడం వలన భాగస్వామ్యాల మీద, వైవాహిక జీవితం మీద ఎక్కువగా ప్రభావం చూపుతుంది. కాబట్టి జీవిత భాగస్వామితో ఈరోజు వీరికి అయితే అనుకూలంగానే ఉంటుంది. కాకపోతే చిన్న చిన్న గొడవలకి ఆస్కారం కల్పిస్తుంది. కాబట్టి ఈ విషయంలో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోండి. ఈరోజు నూతన వ్యాపార భాగస్వామ్యాలకి, అగ్రిమెంట్స్కి కూడా అనుకూలంగా ఉంది అనేది చెప్పచ్చు. ఈరోజు వీరు శివారాధన చేసిన ఇంకా చాలా మంచి ఫలితాలు ఉంటాయి అనేది సూచించడం జరుగుతుంది. ఇక మిథున రాశి. ఈ మిథున రాశిని అనుసరించి చంద్రుడు 6వ ఇంట్లో సంచారం చేస్తున్నాడు. 6వ ఇంట్లో చంద్ర సంచారం వలన ఈ మిథున రాశి వారికి ఆరోగ్య సమస్యలు రావచ్చు అనేది జరుగుతుంది. ఇక విరోధుల పట్ల అయితే కనుక అప్రమత్తంగా ఉండాలి. ఈరోజు పని విషయంలో కొన్ని సవాళ్లు ఎదురైనా కానీ వాటిని సమర్థవంతంగా అయితే పూర్తి చేస్తారు. ఈరోజు ఈ విషయాల మీద ఎక్కువగా ప్రభావం ఉంటుంది. ఈరోజు వీరు మిథున రాశి వారు రావి చెట్టుకి ప్రదర్శనలు చేసిన ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి అనేది సూచించడం జరుగుతుంది. ఇక కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశిని అనుసరించి చంద్రుడు 5వ ఇంట్లో ఉండటం వల్ల ప్రేమ సంబంధాలు, సంతానం, విద్యపై ఎక్కువగా దృష్టి పెడతారు. ఈరోజు సృజనాత్మక పెరిగి కొత్త ఆలోచనలు వస్తాయి వీరికి. ఈరోజు మంచిగా ఉంటుంది. ఈరోజు విద్యార్థులకి ఇది అనుకూల సమయం. ప్రేమ వ్యవహారాలలో మంచి ఫలితాలు ఇస్తుంది. ప్రేమికులకి అనుకూలంగా ఉంటుంది అనేది చెప్పవచ్చు. ఈరోజు వీరు ఓం చంద్రాయ నమః అని చంద్ర మంత్రాన్ని కానీ, చంద్రునికి సేవించటం కానీ చేసిన ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి అనేది సూచించడం జరుగుతుంది. ఇక సింహరాశి. ఈ సింహరాశిని అనుసరించి 4వ ఇంట్లో చంద్ర సంచారం. 4 కుటుంబ జీవితం, గృహ వాతావరణం, ఈ విషయాలపై ఎక్కువగా దృష్టి ఉంటుంది ఈరోజు. ఇక ఇంటికి సంబంధించిన పనుల మీద ఎక్కువ సమయం వెచ్చించండి. కుటుంబ సభ్యులతో అనుబంధం పెరుగుతుంది. తల్లి ఆరోగ్యం పట్ల మాత్రం శ్రద్ధగా ఉండండి. ఈరోజు వీరు సింహరాశి వారు ఆదిత్య హృదయం పఠించిన ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి అనేది సూచించడం జరుగుతుంది. కన్యారాశి. కన్యారాశిని అనుసరించి చంద్రుడు 3వ ఇంట్లో చంద్ర సంచారం, ప్రయాణం. ఈ 3వ ఇంట్లో సంచారం వలన ప్రయాణాలు, కమ్యూనికేషన్స్, సోదరులు, సోదరీమణులతో సంబంధాలు, ఈ విషయాల మీద ఎక్కువగా ఈరోజు కీలకం అవుతాయి అనేది సూచించటం. ఇక ఆలోచనలు అయితే కనుక ఈరోజు వీరు స్పష్టంగా తెలియజేస్తారు ఎదుటి వాళ్ళకి. చిన్నపాటి ప్రయాణాలు అయితే లాభిస్తాయి వీరికి. ప్రయాణాలు చేయొచ్చు. ఈరోజు సాహసోపేతమైన నిర్ణయాలు మాత్రం తీసుకుంటారు అనేది సూచిస్తుంది. ఎందుకంటే 3వ స్థానం ధైర్య సాహసాలు పెంచేది అనేది సూచిస్తుంది. ఈ కన్యారాశి వారు ఈరోజు నవగ్రహ స్తోత్ర పఠించిన ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి అనేది సూచించడం జరుగుతుంది. ఇక తులారాశి. ఈ తులారాశి వారికి
రెండులో చంద్ర సంచారం. ఈ రెండు ధనస్థానం, ఆర్థిక స్థానం, బ్యాంక్ బ్యాలెన్స్ స్థానం, కుటుంబ స్థానం, వాక్కు స్థానం, ఈ విషయాలన్నీ చోటు చేసుకుంటాయి. కాబట్టి ఈ తులారాశి వారికి ఈ రెండవ ఇంట్లో చంద్రుడి వల్ల ఆర్థిక వ్యవహారాలు, కుటుంబం మాట తీరుపై ఎక్కువగా వీరికి ప్రభావం పడుతుంది. ధనాన్ని జాగ్రత్తగా నిర్వర్తించాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఈరోజు కుటుంబంతో కలిసి సమయం గడుపుతారు. మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు అనేది కూడా సూచిస్తుంది ఈరోజు చంద్ర సంచారం తులారాశి వారికి. ఈ తులారాశి వారు లక్ష్మీదేవిని పూజించిన ఇంకా మంచి అనుకూల ఫలితాలు ఉంటాయి అనేది సూచించడం జరుగుతుంది. ఇక వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి ఈరోజు చంద్రుడు సొంత రాశిలోనే చంద్ర సంచారం. ఇది వ్యక్తిత్వానికి సంబంధించిన ఇది మనసు ఆరోగ్యంపై ఎక్కువగా వీరికి ప్రభావం పడుతుంది. భావోద్వేగాలు వీరికి ఈరోజు ఎక్కువగా ఉంటాయి. చంద్రుడు మన రాశిలో సంచరించేటప్పుడు మన భావోద్వేగాలలో ఎక్కువగా ఇంబ్యాలెన్స్ హెచ్చుతగ్గులుగా ఉంటుంది. కానీ పట్టుదల, లక్ష్య సాధనపై ఎక్కువగా దృష్టి పెడతారు. ఈ కుజుడు సొంత రాశిలోనే చేయటం వల్ల, కుజస్థానంలోనే ఉండటం వలన దీనివల్ల ఆత్మవిశ్వాసంతో కొత్త ప్రణాళికలు అయితే ప్రారంభిస్తారు అనేది చెప్పచ్చు. ఇది చంద్రుడు ఈ వృశ్చిక రాశి వారికి భాగ్యస్థానం. దానివల్ల వీరికి మంచి యోగిస్తుంది ఈరోజు ఈ విషయాలలో. ఇక ఈరోజు వీరు హనుమాన్ చాలీసా పఠించిన ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి అనేది సూచించటం. ఇక ధనుస్సు రాశి. ఈ ధనుసు రాశిని అనుసరించి చంద్రుడు వ్యయస్థానంలో చంద్ర సంచారం చేస్తున్నాడు. వ్యయస్థానం వల్ల ఖర్చులు, ఆధ్యాత్మికత, విదేశీ వ్యవహారాలపై దృష్టి ఎక్కువగా ఉంటుంది ఈరోజు. ఈ విషయాల మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది కాబట్టి ఈ విషయాల్లో జరిగే అవకాశాలు ఉంటాయి. అనవసర ఖర్చులను అయితే ఈరోజు వీరు నియంత్రించుకోవాల్సి ఉంటుంది. వ్యయస్థానంలో చంద్ర సంచారం ఖర్చులను ఎక్కువగా పెంచుతాడు. ధ్యానం, ఆధ్యాత్మిక చింతనతో మనశ్శాంతి పొందుతారు. ప్రయాణాల వల్ల ప్రయోజనాలు పొందుతారు అనేది కూడా ఈ ధనురాశి వారికి సూచిస్తుంది. ఈరోజు వీరు గురు దత్తాత్రేయ స్వామి దర్శనం కానీ, గురు మంత్ర జపం కానీ జపించిన ఇంకా శ్రేష్టంగా ఉంటుంది అనేది. గురువు ఆరాధన ముఖ్యంగా చేయండి. మీకు ఇష్టమైన గురువుని ఆరాధించండి ఈరోజు. ఇక మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు 11వ ఇంట్లో చంద్ర సంచారం లాభస్థానంలో జరుగుతుంది. ఈ 11వ సంచారం వలన ఆదాయం, స్నేహితులు, కోరికలు ఇవన్నీ కూడా ఈరోజు వీరు తలచిన ఈ విషయాల్లో నెరవేరుతాయి అనేది సూచిస్తుంది. ఇక ఆదాయ వనరులు అయితే ఈరోజు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక స్నేహితులు, పెద్దల సహకారం ఉంటుంది. లక్ష్యాలు సాధిస్తారు. సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు, చురుకుగా ఉంటారు ఈరోజు. ఈ విషయాల మీద ఈ మకర రాశి వారికి ఈరోజు ప్రభావం ఉంటుంది. ఈ మకర రాశి వారు శని స్తోత్రం పఠించిన ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి అనేది సూచించటం జరుగుతుంది. ఇక కుంభరాశి. ఈ కుంభరాశి వారికి ఈరోజు చంద్రుడు 10వ ఇంట్లో చంద్ర సంచారం జరుగుతుంది. అంటే వృత్తి, ఉద్యోగం, సామాజిక హోదా వీటి మీద ఎక్కువగా ఫోకస్ ఉంటుంది. ఈరోజు చంద్ర ఆధారితంగా ఈ పనిలో గుర్తింపు, ప్రశంసలు అయితే పొందుతారు. ఉన్నతాధికారుల మద్దతు అయితే లభిస్తుంది. ఈరోజు వీరికి కొత్త బాధ్యతలు స్వీకరించడానికి కూడా ఇది అనుకూలమైన సమయం అని సూచించడం జరుగుతుంది. ఈరోజు వీరు కుంభరాశి వారు సుబ్రహ్మణ్య ఆరాధన చేసిన ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి అనేది సూచించడం జరుగుతుంది. చివరిగా మీనరాశి. ఈ మీనరాశి వారికి 9వ ఇంట్లో చంద్రుని సంచారం వలన ఉన్నత విద్య, ఆధ్యాత్మికత, విదేశీ ప్రయాణాలపై ఈ విషయాల మీద ఎక్కువగా దృష్టి ఉంటుంది. ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు అనేది కూడా చెప్పచ్చు. ఇక గురువుల సలహాలతో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. దూర ప్రయాణాలకైతే ఈరోజు చాలా అనుకూలంగా ఉంది అనేది సూచించడం జరుగుతుంది. ఇక ఈ మీన రాశి వారి ఈరోజు విష్ణు సహస్రనామాల పారాయణం చాలా విశిష్టమైనది అనేది చెప్పడం జరుగుతుంది. ఇది మేషం నుండి మీనం వరకు కూడా చంద్ర ఆధారిత ఫలితాలు చెప్పుకోవడం జరిగింది. వాటి పరిష్కారాలు కూడా చెప్పడం జరిగింది ఈరోజు. సర్వే జనం సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.